నమస్కారం అండి. నా పేరు చంద్రశేఖర్, బాధ్యత ఫౌండేషన్ నుంచి. జనహిత న్యాచురల్ ఫార్మ్స్ ద్వారా 2016 నుంచి మనము కార్తీక మాస వన సమారాధన ఏర్పాటు చేస్తున్నాం. పూర్తి సాంప్రదాయబద్ధంగా కార్తీక వన సమారాధన చేయాలని చెప్పేసి నిశ్చయించుకొని 2016 నుంచి ఇప్పటి వరకు కూడా సుమారుగా 8 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నామండి, మధ్యలో కరోనా తప్ప. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి అంటే కార్తీక మాస వన భోజనాలు ఏవైతే ఉన్నాయో కులాల వారీగా వర్గాల వారీగా విడిపోయి ఆ యొక్క హైందవ తత్వం ఏదైతే ఉందో కోల్పోతున్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా కార్తీక మాసంలో తినాల్సినటువంటి ఏ అయితే శాఖాలు ఉంటాయో ఆ శాఖాలు కూడా దాన్ని మర్చిపోయారు. దాని యొక్క విధి విధానాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా పక్కదోవ. ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి అంటే కార్తీక వన సమారాధనలో ప్రకృతితోటి ఒకరోజు పూర్తిగా జీవించటమే కార్తీక వన సమారాధనలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. అవన్నీ పక్కన పెట్టేసేసి మిగతా త్రోవలన్నీ తొక్కేసరికి మన బాధ్యత ఫౌండేషన్ నుంచి 2016 నుంచి ఈ అన్నిటినీ రూపుమాపి నిజమైనటువంటి కార్తీక మాస వన సమారాధనని జనాలకు అందించాలనే ఉద్దేశంతో ఆ విధంగా 2016 నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశము ఈ 2016 నుంచి మనం ఏం చేస్తున్నామని చెప్పేసి అంటే ప్రతిసారి కూడా అన్ని మన హైందవ సాంప్రదాయ ప్రకారము అందరినీ, అన్ని కులాల వారిని వర్గాల వారిని మనం పిలిచేసి సహపంక్తి భోజనం చేస్తాం. ఆ సహపంక్తి భోజనంలో చేసేటువంటి వంటకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కార్తీక మాసం మనకి శరదృతువులో వస్తుంది. ఈ శరదృతువులో కార్తీక మాసంలో మన శరీరతత్వం ఏ విధంగా ఉంటుందంటే మన శరీరతత్వంలో పిత్తగుణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే దానికి అనుగుణంగా ఉండేటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. పూర్తిగా ప్రకృతితోటి ఒకరోజు మనం జీవించాలి. కాబట్టి మనం ఏంటంటే ఉదయాన్నే వనంలోకి వచ్చేసేసి ఈ యొక్క వన సమారాధన నిర్వహిస్తాం. కేవలం భోజనం ఒక్కటే కాదు, ఆ రోజు జీవించాల్సిన విధానము, ఆలోచించాల్సిన విధానము, ఆహారం తీసుకోవాల్సిన విధానం, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్తీక వన సమారాధన ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేస్తాము. బాధ్యత ఫౌండేషన్ నుంచి ఈ కార్తీక వన సమారాధనలో ఈ యొక్క శరదృతువులో తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఉదయంగానే మనం ఏం చేస్తామని చెప్పేసి అంటే దేశీ మనము బియ్యంతో చేసినటువంటి కట్టె పొంగల్ని నెయ్యి వేసి, అంటే ఆవు నెయ్యి వేసి చక్కగా అందిస్తాము. తదుపరి మనం ఏంటని చెప్పేసి అంటే సహజంగా రామకళ్యాణం చేసేసి ఆధ్యాత్మిక శోభను కూడా, ఆ రామకళ్యాణం ఏంటని చెప్పేసి అంటే కళ్యాణం ఒట్టిగా తంతులెక్క జరిపించకుండా రామకళ్యాణం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పుకుంటూ ఆ యొక్క మనం దాని నుంచి ఆ క్యారెక్టర్స్ నుంచి, రాముడి దగ్గర నుంచి, తర్వాత సీత దగ్గర నుంచి, క్యారెక్టర్స్ దగ్గర నుంచి ఏమేమి నేర్చుకోవాలి, మనం అన్వయించుకోవాలి మన జీవితంలో అని చెప్పేసి మొత్తం తెలియజేస్తూ ఆ విధంగా చేస్తాం. తరుళాయి పూర్వాచార్యుడి பூரமனத்தானங்கள் பூர்வார்வார்த்தகளை கோவிந்தா கோவிந்தா తర్వాత తదుపరి ఏదైతే ఉందో మనకి ఆహారంలో సుమారుగా 16 రకాల శాఖాలతోటి ఆ రోజు కార్తీక వన సమారాధనలకు సంబంధించినటువంటి భోజనం తయారు చేస్తాం. ఇందాక చెప్పినట్టుగా ఈ యొక్క కార్తీక మాసం ఏదైతే ఉందో శరదృతువులో మన యొక్క శరీరంలో పిత్తగుణం ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని మనం ఏం చేయాలని చెప్పేసి అంటే బ్యాలెన్స్ చేయాలి. తదనుగుణంగా మనం ఏం చేయాలని చెప్పేసి అంటే ఆ యొక్క ఆహారం తీసుకునే విధానంలో మనము ఉసిరిని జోడించాలి. అంతేకాకుండా మనము అంటే ఏదైతే బొబ్బర్లు ఉన్నాయో ఆ బొబ్బర్లు సంబంధించిన, అంటే ఏమైనా చిక్కుడు గింజలకు సంబంధించినటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో ఆ యొక్క గింజలతో తీసుకోవాలి. కాబట్టి బొబ్బర్లతో మనం గింజలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క కాలంలో మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో శక్తిగా, అంటే పూర్తి శక్తిగా మారడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే దుంపకూరలు కూడా దీంట్లో జోడిస్తాం. అందువల్ల ఈ యొక్క కార్తీక మాస వన సమారాధనలో ముందస్తుగా ఏం చేస్తామని చెప్పేసి అంటే మనము మామిడెల్లము, పచ్చిపసుపు, తర్వాత మన యొక్క సైంధవ లవణము చేసినటువంటి వాటిని మొదటిగా అరచేతిలో వేసుకొని చక్కగా నోట్లో వేసుకొని అదే ఎక్కువగా నమిలి తినమంటాం. దీనివల్ల ఏంటని చెప్పేసి అంటే ఈ విధంగా తీసుకున్న ఆహారం ఏదైతే ఉన్నదో మన జీర్ణశక్తిని మనము పెంచి ఖచ్చితంగా మన యొక్క తిన్న ఆహారం అంతా చక్కగా జీర్ణమై మన శరీరం చాలా దృఢంగా తయారవుతుంది. మొట్టమొదటిగా ఈ యొక్క పదార్థాన్ని ఇస్తాం. తర్వాత 2 మధురాలు. ఆ 2 మధురాల్లో భాగంగా ఏందని చెప్పేసి అంటే ఒకటి పూర్ణంబూరే, రెండోది వచ్చేసేసి నవారా బియ్యంతో చేసినటువంటి బెల్లం పొంగల్ ఇస్తాం.
ఆ తర్వాత 2 హార్ట్స్, తర్వాత ఇందాక చెప్పినట్టుగా మనకి చిక్కుడు గింజలకు సంబంధించినటువంటి ఆహారం తీసుకోవాలి కాబట్టి బొబ్బర్లని మనం వడగా చేసేసి తీసుకుంటాము. రెండోది మన దేశీ బియ్యాన్ని రవ చేయించేసేసి రవ పులిహోర, తర్వాత మనకి చింతపండు వేసి చేయించాం. తర్వాత ఈరోజు మనం తినే ఆహారం ఏదైతే ఉందో మన యొక్క దేశీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పదార్థాలనే మొత్తం ఈ 16 పదార్థాలు తీసుకునే పదార్థాలన్నీ కూడా మనం కేవలం ప్రకృతి వ్యవసాయ పదార్థాలతో మాత్రమే తయారు చేస్తాం. ఈరోజు తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో ఖచ్చితంగా దేశీ రైస్, అంటే మనకేంటంటే ఇండిజినియస్ రైసెస్ అంటాము. ఈ దేశీ రైస్ మైసూర్ మల్లిగా అనే ఒక బియ్యంతో మనం ఈరోజు అన్నం వండబోతున్నాము. అంతేకాకుండా మనము ఆహారం తీసుకునేటువంటి ఏవైనా సరే ఖచ్చితంగా విందు భోజనం ఉంటుందని చెప్పేసి అంటే పప్పుకూర ఉంటుంది. మనం ఈరోజు పప్పుకూరని ఉసిరికాయను పాలకూర కలిసి పప్పు చేయిస్తున్నాం. రెండోది మనము మళ్ళీ ఒకటి వేపుడు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కొంచెం రుచి కోసము వంకాయ వేపుడు చేస్తున్నాం. మూడోది ఏంటని చెప్పేసి అంటే ఖచ్చితంగా తినాల్సింది ఏంటని చెప్పేసి ఉందంటే ఈరోజు శాఖలలో కంద బచ్చలి కూర. ఇందాక మనం విశిష్టంగా వివరించిన ప్రకారం ఏంటని చెప్పేసి అంటే దుంపకూరలు బాగా తీసుకోవాలి ఈ కాలంలో. ఈ దుంపకూరలు కూడా ఏంటంటే ఆలుగడ్డ మంది కాదు, ఆలుగడ్డ తీసుకోవద్దు, చామగడ్డ కానీ కందగడ్డ కానీ తీసుకోవడం శ్రేష్టం ఈ కాలంలో. కాబట్టి చామగడ్డ కంటే కూడా కందగడ్డ చాలా చాలా విశిష్టమైంది. కాబట్టి కందని మనం బచ్చల కూరతో జోడించి చక్కగా ఆవపెట్టేసేసేసి మనం చేసి కంద బచ్చల కూర తయారు చేస్తాం. ఆ తర్వాత మనకి పొడి, మునగాకు పొడి అనేది మనకు తెలిసిన విషయమే. మునగాకుని తర్వాత పప్పులని కలిపి మునగాకు పొడి తయారు చేసేసి ఆ విధంగా చక్కటి వేడి అన్నంలో మంచి దేశీ ఆవు నెయ్యి వేసేసి ఈ మునగాకు పొడి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. మన ఆరోగ్యం చాలా చాలా దృఢంగా తయారవుతుంది. అందువల్ల పొడిని ఏదైతే ఉన్నదో మనము మునగాకు పొడి వేసి వడ్డిస్తాము. దాంట్లో మనం తీసుకోవడానికి దేశీ ఆవు నెయ్యి. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అందరూ గమనించాల్సింది ఏంటంటే అతిథికి మనము భోజనం పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆవు నెయ్యి వేయందే భోజనం పెట్టకూడదు. కాబట్టి అతిథికి ఆవు నెయ్యి వేస్తేనే అతిథి ఫలితం వస్తుంది. ఆవు నెయ్యి అంటే బజార్లో దొరికే ఆవు నెయ్యి వేయకూడదండి. చక్కగా మన గోశాలలో దేశీ ఆవు పాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా తోడు వేసి దాన్ని పెరుగు పెట్టి చిలికి చేసిన వెన్న ఏదైతే ఉందో దాన్ని కాల్చి చేసిన నెయ్యి శ్రేష్టమైన నెయ్యి. అట్లాంటి నెయ్యి కొంచెం వేసినా సరే అతిథికి చక్కటి ఫలితం ఉంటుంది. కాబట్టి మనము ఈరోజు వాడే భోజనంలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో మన దేశీ గోశాల జనహిత దేశీ గోశాల నుంచి తయారు చేసిన నెయ్యి మనము వినియోగిస్తున్నాం. ఆ దేశీ గోశాల నెయ్యి ఏదైతే ఉందో ఈ యొక్క మునగాకు పొడి వేసుకొని తింటే చాలా మధురంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఆ తర్వాత చాలామంది సాంబారు అని చెప్పేసి ఈ మధ్య చక్కగా తింటున్నారు, కానీ దాని యొక్క ఫలితాన్ని ఇంకొంచెం ఇనుడింపు చేసేసేసి ఈరోజు ముక్కలు పులుసు చేసుకున్నాను చక్కగా. అంతేకాకుండా మరి చివరిగా మన తృప్తిగా ఉండేది ఏంటని చెప్పేసి అంటే ఎన్ని శాఖలు తిన్నా సరే తృప్తినిచ్చేది మనకి చివరికి పెరుగు. ఆ పెరుగు ఏదైతే ఉందో మన దేశీ గోశాల నుంచి చక్కటి పాలని పిండేసేసి, మన దేశీ గోమాతల నుంచి పాలు పిండేసేసి చక్కగా ఆవు పాలు తోడు వేయించేసి పెరుగు పెట్టేసేసి ఈరోజు విశిష్టంగా ఆవు పెరుగుతోటి భోజనం పెడుతున్నాం. వీటన్నిటిని కూడా చక్కగా మా యొక్క బాధ్యత ఫౌండేషన్ దగ్గర నుంచి చేసినటువంటి కొంతమంది సేవకులు అయితే ఎవరైతే ఉన్నారో మోదుగాకులు తెప్పించేసేసి ఆ మోదుగాకులు విస్తరుగా చేయించేసి ఆ విస్తర్లో ఈ యొక్క పదార్థాలన్నీ కూడా చక్కగా కూర్చోబెట్టి ప్రశాంతమైన వాతావరణంలో భగవన్నామ జపం చేసుకుంటూ తిని ఆహారం ఆరగించే యొక్క ఏర్పాట్లు చేశాము. ఈ విధంగా చేస్తేనే మనకి యొక్క కార్తీక వన సమారాధన యొక్క పూర్తి ఫలితాలు మనకు కలుగుతాయని చెప్పేసి గత 2016 నుంచి కూడా బాధ్యత ఫౌండేషన్ జనహిత న్యాచురల్ ఫార్మ్స్లో పండినటువంటి పదార్థాలతోటి ఈ విధమైనటువంటి పూర్తి న్యాచురల్ పదార్థాలన్నింటినీ కలిపేసి ఈ 16 రకాల వంటకాలతోటి ఆహారాన్ని అందిస్తున్నాం. పట్టణాలలో చూస్తే మన పద్ధతులు ఆచరించేది తక్కువ అనిపిస్తుంది. మన ఇప్పటి పిల్లలకి అది తెలియాలంటే ఇటువంటి కార్యక్రమాలు జరగాలి. ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అందరూ ఈ వనాల మధ్యలో ఇటువంటి భోజనాల పండుగ నిర్వహించుకోవడం ఒక ఉల్లాసమే కాదు, సమాజంలో చైతన్యం సంఘటితమవడం అనేది చాలా ముఖ్యం. మనం ఎప్పుడైతే చైతన్యం సంఘటితంగా లేమో మన విధానాలు మర్చిపోతాం, వేరే విధానాలు మన మీదకి వస్తాయి, మన ఉనికిని కోల్పోతాం. సో మనందరం సంఘటితంగా ఉండడానికి కూడా ఇటువంటి వనభోజనాలు చాలా ఉపయోగపడతాయి. ఇటువంటివి మరిన్ని జరగాలని నేను కోరుకుంటున్నాను.
ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలో మనం పులకరించిపోయేటటువంటి సందర్భాలు ఏదో కథల్లోనూ, కథానికల్లోనూ, కవితల్లోనూ చూస్తాం, కానీ నిజ జీవితంలో మాత్రం మిస్ అవుతున్నాం. సో అలాంటిది లేకుండా ఉండటం కోసం, అలాంటిది కనీసం కొన్ని సందర్భాల్లో అయినా మనం అలాంటి దానికి దూరంగా ఉండటం కోసం, సెన్సిటివిటీ కలిగి ఉండటం కోసం, ప్రకృతిలో నుంచి చిన్న చిన్న విషయాలకి ఏ విధంగా స్పందించాలి, చిన్న చిన్న విషయాల్లో మన సహజ స్పందన ఎలా ఉంటుంది అనేది మిస్ కాకుండా ఉండటం కోసం, పిల్లలకి నేర్పడం కోసం, మనం మర్చిపోకుండా ఉండటం కోసం ఇలాంటి వన సమారాధనలు చాలా ఉపయోగపడతాయి. సో ఇలాంటి వాటిల్లో మనందరం వీలైనంత వరకు పాల్గొని ఒక ధర్మ పరిరక్షణ కోసం, అంటే ధర్మ పరిరక్షణ అంటే నథింగ్ బట్ మనకి ప్రకృతిని పరిరక్షిస్తే ధర్మాన్ని రక్షించినట్టే. కాబట్టి అలాంటి, ఎందుకంటే ప్రకృతిలోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి అలాంటి దాంట్లో మనం అందరం మమేకమవుదాం, కలిసి ఇలాంటి వాటిని అనేకంగా నిర్వహించుకునే దానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. ఈరోజు జనహిత ఆర్గానిక్ ఫార్మింగ్ వారి ఆధ్వర్యంలో కార్తీక సమారాధన ఉత్సవానికి, ఇక్కడ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచినందుకు, అలాగే ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వీరి ఆధ్వర్యంలో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా రోజుల నుంచి మేము యూజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రైతులను, అలాగే ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏవైతే వాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మన చంద్రశేఖర్ గారు ఎప్పటికప్పుడు మాతో టచ్లో ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ వాటి ఇంపార్టెన్స్ అనేది మాకు వివరించడం జరిగింది. మేము ఒక 1 ఇయర్గా వీరితో పాటు ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. చంద్రశేఖర్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాధ్యత ఫౌండేషన్ వారికి మొదటగా ధన్యవాదాలు, జనహిత ఆర్గానిక్ ఫార్మ్స్కి. నేను ఈరోజు ఈ వన సమారాధన కోసం మా స్నేహితులు అరౌండ్ ఒక 4 ఫ్యామిలీలతో కలిసి వచ్చాము. సో 1 సంవత్సరం కిందటి నుంచి ఈయన ఫార్మ్స్ నుంచే మేము భోజనానికి అవసరమయ్యే పదార్థాలు మొత్తం ఈయన దగ్గరే పర్చేజ్ చేస్తాము. ముఖ్యంగా ఏంటంటే మేము ఉన్న ప్లేస్కి ఇది ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎంత దూరం వెళ్ళి తీసుకోవాలా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది జనరల్గా ఎవరికైనా. అదే మనం ఒక బండిని సర్వీసింగ్ చేయాలంటే మంచి మెకానిక్ని వెతుక్కొని వెళ్ళి మరీ చూసి దూరమైన వెళ్ళి ఇస్తాము. అలాగే మన ఫుడ్ విషయంలో మాత్రం అంత దూరం వెళ్ళాలంటే ఇష్టపడ్డాం. సో రెండోది ఏంటంటే జెన్యూనిటీ. ఇప్పుడు ప్రజెంట్ మనకు చాలా వరకు షాప్స్ చాలా రోడ్డు మీద కనిపిస్తుంటాయి, బట్ అందులో జెన్యూనిటీ అంటే క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది చాలా వరకు. సో రైతుల్ని వారు అడాప్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, స్వతహాగా నేను ఒక రైతుని. సో మేము పండించిన ధాన్యాలు కూడా మా దగ్గర నుంచి ఈయనే తీసుకుంటారు. సో ఆ విధంగా ఒక రైతుకు సహాయం చేయడం, అలాగే జెన్యూన్గా పండించే రైతుల్ని వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఇలాంటి వనభోజనం అంటే మేము ఏదో చిన్నప్పుడు గుడికి వెళ్ళి అక్కడ అందరితో నలుగురితో కలిసి తినడం అదొకటే అనుకునేవాళ్ళం. బట్ రియల్గా వనంలో ఉంటే ఎనర్జీ, జనరల్గా మనం ప్రకృతిలో ఉన్నప్పుడు వచ్చే ఎనర్జీ వేరే ఉంటుంది. మనం 4 గంటలు 5 గంటలు బయటికి వెళ్ళి ఎక్కడో రెస్టారెంట్కో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసినప్పుడు టైర్డ్నెస్ అనేది ఫీల్ అవుతాం. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మార్నింగ్ 7కి వచ్చి ఈవినింగ్ 5:30కి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా వచ్చినప్పుడు ఏ ఎనర్జీతో ఉన్నామో తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉన్నాము. నిజంగా ప్రకృతిలో ఏదో శక్తి ఉంటుంది అంటారు కదా, ఆ శక్తిని అలా అనుభూతి చెందినట్లు అనిపించింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఆయన చాలా జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎవరికైనా సరే ఫస్ట్ ఆవుని మంచిగా చేసుకోవాలంటే తొందరగా ఇక్కడ ఈ ప్రదేశం అనేది ఎక్కువ. ఫస్ట్ ఏంటంటే వెనకాలకి వచ్చి ఇట్లా పట్టుకొని అంటే ముందుకు రావద్దు, వెనకాల సైడ్కి ఇట్లా కనాల అని ఒకసారి ఇట్లా అంటే మన స్పర్శ తెలుస్తుంది. నిమ్మలంగా ముందుకు వస్తూ ఉంటే అది మనకు గుర్తుపడుతుంది. అదే గోవు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. మీరు కూడా మీ యొక్క ప్రాంతాలలో ఏవైనా సరే కార్తీక వన సమారాధన చేయాలని చెప్పేసి అంటే ప్రాక్టికల్గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మాతో తెలియజేయండి, మీకు సహకరిస్తాము. ఈ విధంగా చేస్తే మాత్రమే కార్తీక వన సమారాధన యొక్క ఫలితాలు కలుగుతాయని మీకు తెలియజేస్తున్నాము. ఇంకేమైనా సందేహాలు ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ అందరికీ కూడా ఈ విధమైనటువంటి కార్తీక వన సమారాధన ఏవైతే ఉందో ఈ విధంగా చేసుకొని సత్ఫలితాలు పొందాలని చెప్పేసి కోరుకుంటూ నమస్కారం.